నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 4వసారి సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, అమిత్ షా. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని, మెగాస్టార్ పవర్ స్టార్తో మోదీ అభివాదం. టెట్ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అర్హత సాధించిన 57,725 మంది అభ్యర్థులు. ప్రజాసేవకులకు అహంకారం ఉండరాదు, రాజకీయాల్లో విపక్షమే తప్ప విరోధీ పక్షం ఉండదన్న మోహన్ భగవత్. తెలంగాణకు రెయిన్ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే 2024లో జరిగిన టీజీ టెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. టెట్ పేపర్ 1లో 67.13% మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 85,996 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అలాగే టెట్ పేపర్ 2లో 34.18% మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 1,50,491 మంది పరీక్షకు హాజరు కాగా 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 2023 టెట్ ఎగ్జామ్ ఫలితాలతో పోలిస్తే పేపర్ 1లో 30.24% అధికంగా ఫలితాలు వచ్చాయి. అలాగే పేపర్ 2లో 18.88% మంది 2023 కంటే అధికంగా అర్హత సాధించారు. ఇదిలా ఉండగా టెట్లో అర్హత సాధించిన వారికి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. వచ్చే టెట్ ఎగ్జామ్కు అర్హత సాధించని వారికి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే టెట్లో అర్హత సాధించిన వారికి కూడా ఒకసారి ఉచితంగా డిఎస్సి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని గన్నవరం మండలం కేసరిపల్లిలో ఐటీ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు మరెందరో రాజకీయ సినీ తారలు తరలివచ్చారు. అటు సభా ప్రాంగణం సైతం జనాలతో కిక్కిరిసిపోయింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేసరపల్లిలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనగానే సభ ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. దాదాపు 10 సంవత్సరాల పాటు కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని, ఇన్ని సంవత్సరాలు వేచి చూసిన అభిమానుల కల నెరవేరిన వేళ పవన్ ఫ్యాన్స్తో పాటు కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్కు తగిన ఫలితం దక్కింది. ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో గెలిచిన జనసేనకు చంద్రబాబు కేబినెట్లో జనసేనకు 3 మంత్రి పదవులు వచ్చాయి. కొనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన
భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలో జనసేనాని పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్లిపోతున్న ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేశారు. అన్నయ్య కలుస్తారని పవన్ కోరగా మోడీ స్వయంగా చిరు దగ్గరికి వెళ్లారు. మెగా బ్రదర్స్ని దగ్గరికి తీసుకొని హత్తుకున్నారు. వారితో ప్రజలకు అభివాదం చేయించి ఇద్దరిని అభినందించారు. చిరంజీవి పవన్ గడ్డాన్ని పట్టుకొని మోడీ ముందు తన తమ్ముడిని అభినందిస్తుండగా రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ను చేతితో పట్టుకొని మోడీ మరో చేతితో మెగాస్టార్ చిరంజీవిని పట్టుకొని స్టేజి మధ్యలో నిలబడి అభివాదం చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా సమావేశంలోని కార్యకర్తలు అభిమానులు కేరింతలు పెట్టారు. దీంతో సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. కాగా ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేరంటూ వైసీపీ చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. వాటన్నింటికీ ఎన్నికల్లో నారా లోకేష్ తన విజయంతో సమాధానం చెప్పారు. వైసీపీ నేతలెవరికీ మాట లేకుండా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎమ్మెల్సీగా ఆపై మంత్రి పదవి చేపట్టారంటూ వైసీపీ చేసిన ఎద్దేవాకు గట్టి సమాధానం నారా లోకేష్ చెప్పారు. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మహారాష్ట్రలోని నాగపూర్లో శిక్షణ పొందుతున్న ఆర్ఎస్ఎస్ క్యాడర్ని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించారు. ప్రజాసేవకులకు అహంకారం ఉండరాదని, నిజమైన సేవకుడు ఎప్పుడు చేసిన సేవను చెప్పుకోడని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విపక్షమే తప్ప విరోధీ పక్షం ఉండదని, ఎన్నికలు అంటే పోటీయే తప్ప యుద్ధం కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత అవసరమని, చట్టసభల్లో ఏకాభిప్రాయం సాధించి రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపిస్తారని ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారని మోహన్ భగవత్ వివరించారు. అయితే చట్టసభల్లో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కష్టమైన పని అని, అందుకే మెజార్టీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. ये अपने देश के प्रजातांत्रिक तंत्र में प्रति 5 वर्षों होने वाली घटना है, होती है.
उसके अपने नियम है, डायनेमिक्स है, उसके अनुसार होता है। अपने देश के संचालन के लिए कुछ निर्धारण करने वाला वो प्रसंग है, महत्वपूर्ण है, लेकिन हम चरविचरण करते रहे, इतना महत्वपूर्ण क्यों है? समाज ने अपना मत दे दिया, उसके अनुसार सब होगा। क्यों, कैसे, इसमें संघ के हम लोग नहीं पढ़ते। हम अपना कर्तव्य करते रहते, लोकमत परिष्कार का प्रतिवर्ष करते हैं, प्रति चुनाव में करते हैं, इस बार भी किया है। चुनाव प्रचार की या चुनाव में जो होता है उसकी बात ऐसी है, वास्तव में तो प्रजातंत्र की अनिवार्य आवश्यक प्रक्रिया है और उसमें दो पक्ष रहते हैं, इसलिए स्पर्धा रहती है। स्पर्धा रहती है तो दूसरे को पीछे करने का, स्वयं को आगे बढ़ाने का काम होता ही है, होना ही चाहिए, परंतु उसमें भी एक मर्यादा है, असत्य का उपयोग नहीं करना। समानो मंत्र समिति समानी समानम मनस सह चित्तमेशाम। इस सहचित्त पर विनोबा भावे जी की टिप्पणी है। वो कहते हैं कि ऋग्वेदकारों को मानवीय मन का कितना ज्ञान था ये समझ में आता है। सब जगह उन्होंने सम कहा है, समानो मंत्र समिति समानी समानम मना, लेकिन चित्त के बारे में सम नहीं कहा, क्योंकि प्रत्येक व्यक्ति का चित्त मानस अलग अलग होता ही है और इसलिए 100% मतों का मिलान होना संभव नहीं है। लेकिन जब समाज में लोग अपना चित्त अलग अलग होने के बाद भी हमको साथ ही चलना है ऐसा निश्चय करते हैं तो सहचित्त बन जाता है। वास्तव में संसद क्यों है और उसमें दो पक्ष क्यों है? इसलिए है कि दोनों पहलू उजागर हो। किसी भी सिक्के के दो पहलू रहते हैं, ऐसे किसी भी प्रश्न के दो पहलू रहते हैं। एक पक्ष एक पहलू का विचार करता है तो दूसरे पक्ष ने दूसरा पहलू उजागर करना है ताकि जो होना है वो पूर्णतः ठीक हो, सहमति बने, इसलिए संसद बनती है। लेकिन ऐसी सहमति बनना स्पर्धा करके आए लोगों में थोड़ा कठिन भी रहता है और इसलिए हम बहुमति का आसरा लें। బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి భారీ షాక్ తగిలింది. సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో ఉన్న 33 గుంటల స్థలం మల్లారెడ్డిది కాదని రెవెన్యూ అధికారులు తేల్చారు. మెడ్చల్ కోర్టుకు నివేదిక అందజేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్ట్ పంపించారు. సర్వే నంబర్ 82లో ఉన్న ల్యాండ్పై 15 మంది బాధితులు అభ్యంతరం తెలిపేసరికి తతంగం మొత్తం బయటకు వచ్చింది. హైదరాబాద్లోని సుచిత్ర ఏరియాలో వందల కోట్ల రూపాయలు విలువ చేసే 2.10 ఎకరాల భూమిపై వివాదం నడుస్తుండగా అది మొత్తం తనదేనంటూ మల్లారెడ్డి మే 18న అక్కడ హంగామా చేశారు. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అనుచరులతో కలిసి వెళ్లి వివాదాస్పద స్థలంలో ఉన్న ఫెన్సింగ్ను తొలగించారు. అప్పటికే అక్కడ మరో వర్గం ఉండడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డితో పాటు మరో వర్గానికి చెందిన వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కేసులు నమోదు చేశారు. రంగంలోకి రెవెన్యూ శాఖ దిగి విచారణ చేపట్టింది. రెవెన్యూ శాఖ చేసిన దర్యాప్తులో 33 గుంటల భూమి తనది కాదని తేలింది. దీంతో ల్యాండ్పై ఉన్న మరో వర్గం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డిపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు. దేశంలో గత 3 రోజులుగా తగ్గిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పెరిగి 71,850కి చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 72,000 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 66,000కు చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 71,850కి చేరగా 22 క్యారెట్ల పసిడి ధర 65,860కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనుకూల ధోరణులు సహా పలు అంశాల కారణంతో పుత్తడి రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో మొదలై క్రమంగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో మొదటి గంటలోనే మార్కెట్ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 23,419 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 50 తాజా జీవితకాల గరిష్ట స్థాయిని స్కేల్ చేయడంతో దేశీయ స్టాక్లు మంచి పెరుగుదలను చూశాయి. బ్యాంక్ నిఫ్టీ 478 పాయింట్లు పెరగగా సెన్సెక్స్ 557 పాయింట్లు ఎగబాకింది. దీంతో పాటు నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ కూడా 504 పాయింట్లు లాభపడింది. బ్యాంకులు, ఫైనాన్షియల్, ఐటీ, మెటల్ షేర్లు లాభపడడం ఈ భారీ పెరుగుదలకు సపోర్ట్ ఇచ్చాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా ఎగబాకి 76,968 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో దేశీయ మార్కెట్ల పెరుగుదలతో దాదాపు కొన్ని నిమిషాల వ్యవధిలోనే మదుపర్లు
2.8 లక్షల కోట్లను సంపాదించారు. ఈ క్రమంలో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 429.83 లక్షల కోట్లకు చేరుకుంది. ఆధార్ రేషన్ కార్డు లింకు చేయని వారికి కేంద్ర ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చింది. ఈ రెండు లింకు చేసుకోవడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో గడువును మరో 3 నెలలు పొడిగించింది. రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ రేషన్ కార్డును లింకు చేయాలని కేంద్రం గతంలో ఆదేశించింది. ఈ రెండింటి అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది. సమీపంలోని రేషన్ దుకాణం లేదా కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి ఆధార్ రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్తో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా అనుసంధానం చేయవచ్చు. తెలంగాణకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇవాళ పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ రోజు నుంచి మాన్సూన్ సీజన్ ప్రారంభం కానుంది. కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్లను ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ఇవాళ పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే బస్సుల పరిస్థితులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను, అదేవిధంగా బస్సులో విద్యార్థుల సంఖ్య తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ నాయక్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్గా ఉండాలని సూచించారు. లేదంటే ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సంవత్సరం 24-25 ప్రారంభం రోజున ఈరోజు పాఠశాల స్కూళ్ళని బస్సులన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది. ఫిట్నెస్, పర్మిట్, మరి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉంటే పాఠశాల బస్సులు రోడ్డుకి రావాలి. ఓవర్ లోడ్ ఉన్నా కానీ మేము ఆ కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. అవి ఫిట్నెస్ లేని బండ్లను ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు. మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్లో ఉండాలా. అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా మేము వాటిపైన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఈ చెకింగ్ అనేది ఉంటుంది. ఈ ఏపీ పైన చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మా డీటీసీ గారు మరి మా ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం స్టేజ్పై కేంద్ర మంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ను మందలించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టేజ్పై అడ్డుగా వెళ్తున్న తమిళిసైని అదే స్టేజ్పై కూర్చొని ఉన్న అమిత్ షా దగ్గరికి పిలిచి మందలిస్తున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. తమిళిసై ఏదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ అమిత్ షా మాత్రం ఆమె మాటను వినకుండా హెచ్చరిస్తున్నట్లుగా ఆ వీడియోలో హావాభావాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇటీవల తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విషయంలో తమిళిసై చేసిన విమర్శలపై అమిత్ షా వార్నింగ్ ఇచ్చారని ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా లోక్సభ ఫలితాలపై తమిళనాడు బీజేపీలో ముసలం పుట్టింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షురాలు తమిళిసై మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తమిళిసై ఇటీవల బీజేపీలోకి సంఘ్ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అన్నామలై, తమిళిసై మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని తమిళిసైని అమిత్ షా హెచ్చరించారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. ఒక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్, బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పథకాలన్నీ కూడా. ఇవి ఇప్పటివరకున్న వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.